అయ్యగారి కోసం వచ్చామండి. మాకు నీళ్ళు కరెంట్ ఇచ్చిన దానికి మేము వచ్చామండి అయ్యగారి కోసం. మాకు ఎక్కడలేని ఆనందం కూడా ఆ అయ్యగారి వల్లేనండి. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇన్నాళ్ళు కానీ ఏ అధికారులు పట్టించుకోలేదండి మనల్ని. ఒక ఏనంగా ఒక పురుగుగా చూసారండి మనల్ని. కానీ ఇంతగా చేసిన దానికి ఆయన కోసం మేము 40 సంవత్సరం నుంచి ఉంటున్నాం సార్. మాకు నీళ్ళు కరెంట్ లేవు సార్. చాలా బాధపడుతున్నాం సార్. ఎన్నో ఆఫీసులు తిరిగాం, ఎంతమంది అధికారులు కలిసాం, మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. అప్పుడు ఆ దేవుడే మా కరసగారు అయ్యగారిని చూపించారు సార్. ఆయన దగ్గరికి వచ్చాక మా కోసం పోరెండలో ఉన్నారు సార్. ఈరోజు ఆయన వచ్చింది కాబట్టి మాకు నీళ్ళు కరెంట్లు అన్నీ వచ్చింది సార్. ఆయన చెప్పబట్టే మాకు వచ్చింది సార్. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. మా పెద్దల కాలించి మాకు మా బిడ్డలు పుట్టించారు, అప్పుడు వచ్చింది సార్ మాకు నీళ్ళు అదినా అయ్యగారు చెప్పిన వల్లే మాకు వచ్చినాయి సార్. నుంచి మాకు తెలదండి, సార్ గారు ఇలా చేస్తారని తెలదండి. మా చిన్నప్పటి నుంచి మేము అలాగే చీకటి బతుకుల్లో బతికామండి. కానీ సార్ గారికి వచ్చాక మాకు ఒక వెలుగు, మాకు ఒక ఆనందం వచ్చిందండి. మాకు అన్ని చేసి పెట్టారండి. సార్ గారు వెనకాల దేనికైనా సిద్ధపడతాం. మూడైదు సార్లు వచ్చారు సార్ గారు. అంటే మే నెల కాడి నుంచి వచ్చారు సార్ గారి నుంచి. జూన్ నెల లోపలికి అయిపోయిందండి సార్ మా పనులు. అంటే 3 నెలలకి అయిపోయిందండి సార్ గారు వచ్చారండి. ఈ వర్షాకాలం జూన్ నెల కల్లా అయిపోయింది అండి. సారు మే నెలలో మమ్మల్ని కలిసారండి. మా ఇబ్బందులన్నీ సార్కి చెప్పాం మేడం. కానీ ఆయన ఇంతకు అసలు మేము అయితే ఊహించలేదండి. అసలు వస్తాయా రావనుకున్నామండి. కానీ ఆయన అంత తొందరగా చేయించడం మేము అసలు అనుకోలేదు. ఒక దేవుడిని మేము నమ్మామంటే అది మా హర్షసాగర్. ఆయన కృతజ్ఞతలే అండి. ఈ సార్ వచ్చినట్టే ఏ సార్ కూడా రాలేదండి మా గురించి. మేము ఇంతకాలం ఉన్నాం కానీ ఎవరో కూడా ఓట్లకు వచ్చి చూస్తారు కానీ వెళ్తారు కానీ ఓట్ల తర్వాత చనిపోయినట్టు చూస్తారు కానీ ఈయన మమ్మల్ని మురుకులోంచి బ్రతికించారు. నర్మన్లు చిరూరుపేట ఎస్టీ యానాదులండి. కాలువగట్ట ఉంటామండి. 40 సంవత్సరాలు పెట్టి ఉంటున్నామండి. మేము ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా ఏ అధికారులు పెట్టించుకోవడం. మన బత్తుల బలరామకృష్ణ గారు 3 పూటలు వెళ్ళేమని గెలిచిన తర్వాత వస్తాను నా వల్ల అవుతా చేస్తానన్నారు. ఇప్పుడు వచ్చి చేయలేదండి ఆయన కూడా. ముగ్గురు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే కూడా చేయలేదండి. ఎక్కడైనా గ్రీవెన్స్లో కానీ దేంట్లో కానీ పెట్టినా ఎందుకు పెడుతున్నా దేనికోసం పెడుతున్నా మేము ఉన్నాం కదా అంటున్నారండి. వాళ్ళకి విఆర్ఓలు కానీ ఎవరికైనా ఇస్తుందో పక్కన పడిచేస్తున్నారండి. మే నెల సార్ దగ్గరికి వచ్చాము. సార్ వచ్చి మా దగ్గర 5 పూటలు వచ్చి చేయించారండి. జూలై నెలకల్లా కరెంట్లో నీళ్ళు వచ్చాయని సార్ సంతోషంతో హృదయపూర్వక నమస్కారం అండి. సార్ గారు మాకు హెల్ప్ చేస్తారని వచ్చామమ్మ.